మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. సో, ఈరోజు కూడా మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు చేశారా యోగా డే? చేయలేదు. ఎందుకు? నేను జిమ్ చేస్తాను, యోగా చేయను. ఓకే. సో, మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే? జిమ్ అమ్మ, అంతే. అంతే, ఇంకేముంది. వాట్ ఈస్ ఒక డైటో లేకుంటే మిగతా ఫుడ్ హ్యాబిట్స్? డైట్ పెద్దగా ఏం లేదు, కానీ కొద్దిగా ఏదో కష్టపడి ఈ మధ్యనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కొద్దిగా వాచ్ వాట్ యు ఈట్, అంతే. ఎక్కువ లైక్ దే సే బర్న్ మోర్ దెన్ వాట్ యు కన్జ్యూమ్. ఓకే. సో, ఫుడ్ హ్యాబిట్స్? నాకు పెద్ద ఫుడీ కాదు నేను, కాబట్టి ఏం పెట్టినా తింటాను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్ అంటే? ఒక్కటి మాత్రం చెప్పగలను, 2028లో కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇక ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడో ఏమవుతుంది అంటే, నేను జ్యోతిష్యుని కాదు. నేను చెప్పినట్టు నాకంటూ అంబిషన్స్ పర్సనల్గా ఏం లేవు. ఓకే. సో, సింపుల్ ఆర్ బ్రాండెడ్ వస్తువులు? రెండు ఉన్నాయి నాకు, సింపుల్ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్. ఓకే. కార్ రేసింగ్ అంటే ఇష్టమా మీకు? ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఇష్టం. ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది మన దగ్గరికి. అదొక కారణం, బట్ అదర్వైజ్ కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలి, నా రాష్ట్రాన్ని నేను గర్వంగా భారతదేశంలో ముందు పెట్టాలి, తర్వాత ప్రపంచ పటంలో పెట్టాలి. అది అంబిషన్. దాని తప్ప నా వ్యక్తిగతమైన ఇష్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దుతాను. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అల్టిమేట్గా ఫ్యూచర్. సో వాటికి సంబంధించి ప్రమోషన్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మాత్రమే కాదు, ఉత్పత్తిలో, తయారీలో, రీసెర్చ్లో, ఇన్నోవేషన్లో తెలంగాణ అనేది ఎపి సెంటర్ కావాలి. అందుకని ఆ రోజుల్లో అట్లా ప్లాన్ చేసాం, ప్రమోట్ చేసాం, పాలసీ తెచ్చాం, మొబిలిటీ వీక్ పెట్టాం, ఫార్ములా ఈ కార్ రేస్ తెచ్చాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఏం చేస్తాం. రోల్ మోడల్ అంటే ఎవరున్నారు? కేసీఆర్. ఇంకా డౌట్ ఎందుకు నీకు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? నాకు ఇంట్లోనే అంత పెద్ద రోల్ మోడల్ పెట్టుకుని ఆయన మించి ఇంకేముంటుంది. ఫేవరెట్ పర్సన్? ఫేవరెట్ పర్సన్ అంటే అది కూడా రోల్ బట్టి డిపెండ్ అవుద్దాం. అట్లంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, అమ్ముంది, భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురుంది, నాన్నున్నారు, ఇంతమంది ఉన్నారు. ఫేవరెట్ పర్సన్ అంటే ఏం చెప్తా? ఎస్. సో, కేటీఆర్ అంటే ఏం చెప్తారు కేటీఆర్ గురించి? నా గురించి నేనా? ఏమో అంటే, మేబీ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ టు మై పొటెన్షియల్. ఇంకా చాలా చేయాలి. ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఇనఫ్. సో, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనుకుంటున్నారా? అంటే నేను చేసేటప్పుడు బాగానే చేస్తాను, కానీ పని స్టార్ట్ చేయడమే కష్టం. స్టార్ట్ చేస్తే బాగానే చేస్తాను, ఆ స్టార్టింగ్ ట్రబుల్ కొద్దిగా ఉంది. సో, యు నీడ్ ఏ పుష్ వెనకాల నుంచి ఇలా? పుష్ ఏం వద్దు, నాకు పుష్ చేస్తే ఎవడెక్కడ బాయిలో నూకుతాడని డౌట్ ఉంటుంది. కానీ కాదు, మనది మనమే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి కదా. మనం మొదలు పెట్టాలి పని, ఏదైనా సీరియస్గా మొదలు పెట్టాలంటే సెల్ఫ్ డ్రివెన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. అది అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఉంటాం కదా, ఏం చేస్తున్నాం ఈ నాన్ సెన్స్, ఏంటి రాజకీయం, ఈ రోత, ఈ టైప్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు డిమోటివేట్ అవుతాం. మళ్ళా కాదు, మా బాస్ సీఎం కావాలి, మా కేసీఆర్ గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి, ఈ పనికి మాలిన విధవలందరూ రాష్ట్రాన్ని నడుపుతుంటే మా బాస్ అక్కడ కూర్చోవడం ఏంటి అని బాధ వేసినప్పుడు మళ్ళీ అరే నథింగ్ డూయింగ్, చల్ లెట్స్ ఫైట్, ఆ టైప్లో మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఓకే. కేటీఆర్లో ఏదన్నా మార్పు రావాలి అనుకుంటే? అయ్యో చాలా రావాలి. ఎలా? చెప్పాను కదా, కొద్దిగా లేజినెస్ తగ్గించుకోవాలి, నేను బాగా తిరగాలి, బాగా కష్టపడాలి, ఇంకా చాలా చేయాలి. చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా ఉన్నాయి. కేటీఆర్కి మార్క్స్ వేయమంటే ఎన్ని వేస్తారు మీరు? ఎబ్బే అట్లా నాకు నేను మార్కులు ఇచ్చుకునేంత చాలా, అది సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్ అ బ్యాడ్ థింగ్ ఇన్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్. ఐ థింక్ అది చెప్పలేను, వేరే వాళ్ళు చెప్పాలి, అది నేనే చెప్తా. సో, కేసీఆర్లో ఒకవేళ ఏదైనా మార్పు రావాలి అంటే? కేసీఆర్ గారిలోనా? కేసీఆర్ గారిలో ఏం రావాలమ్మా మార్పు? పాపం ఆయన ఈజ్ అచీవ్డ్ తెలంగాణ, ఈజ్ అచీవ్డ్ హిజ్ లైఫ్ అంబిషన్, దెన్ హీ లెడ్ ద స్టేట్ బ్రిలియంట్లీ. ఆయనలో ఏం మార్పు కావాలా? మా అందరిలో మార్పు రావాలా, మా నాయకుల్లో మార్పు రావాలా, మేము ఇంకా కష్టపడాలా. పెద్ద ఆయన మాకు ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఆయనకి మేము యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, యాజ్ అ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ మేము పనిచేసి వారిని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొని రావాలా. సో, కేసీఆర్ కలవరు జనాల్ని, చాలా దూరం ఉంటారు, ప్రజల్నే కాదు యాక్చువల్గా క్యాడర్ను కూడా కలవట్లేదు. ఇవన్నీ నేను 45 ఏళ్ళ నుంచి వింటున్నా, ఎంత నాన్ సెన్స్. కేసీఆర్ గారు కలుస్తానే ఉన్నారు, వివిధ పథకాల రూపంలో ప్రజల్ని ఎవ్రీడే ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉన్నారు. కేసీఆర్ గారు అంత ఈజీగా ప్రత్యర్థులకు ఒక పట్టాన్ని అర్థం గారు. ఆ ప్రత్యర్థుల్లో మీడియా కూడా ఉంది. దరిద్రం ఏంటంటే
మీడియా ఇంకా ఆయనకు ఒక ముద్రేసి, ఆయన అంటే పడని మీడియా, తెలంగాణ అంటే ఇష్టం లేని మీడియా, వాళ్ళు పుట్టించిన కథలు ఇవి. సో కేసీఆర్ ఒకప్పుడు అందరితో ఫ్రీగా మాట్లాడేవాళ్ళు, లేకుంటే కేసీఆర్ లంచ్ పెడుతూ కూడా మీరు ఇది తినండి ఇది తినండి ఇలా అయితే ఇప్పుడు కూడా ఉంటుంది అదే అట్లాగే ఉన్నారమ్మా. కేసీఆర్ గారు ఏం మారలేదు, మారింది మన దృక్కోణం. ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడుతున్నారంట, అందరినీ కలుస్తున్నారంట. మరి ఎందుకు అందరూ బూతులు తిడుతున్నారు ఆయన్ని? అందరినీ కలుస్తున్నారు, మరి ప్రజలు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు? నేనేమంటానంటే ఒక నాయకుడికి షో ఆఫ్ పిఆర్ ఒక్కటే కాదమ్మా, యాక్చువల్గా హార్ట్ ఉండాలి, హృదయంలో ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అది లేనంత కాలం మిమ్మల్ని కొన్ని రోజులు ఈ మీడియా మేనేజ్మెంట్ విద్యలు, ఈ పబ్లిక్ రిలేషన్స్, ఇవి కొన్ని రోజులు డ్రామా నడుస్తుంది, ఎక్కువ రోజులు నడవదు. సో కేసీఆర్ గారు హృదయాంతరాల్లోంచి తెలంగాణను ప్రేమించారు. తెలంగాణను ప్రేమించడమే కాదు, శ్వాసించారు, స్వప్నించారు, సాధించారు. దట్ ఈస్ కేసీఆర్. ఒక మనిషి జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంత సాధించిన తెలంగాణలో అద్భుతంగా 10 ఏళ్ల పాటు పరిపాలన అందించారు. ఇవాళ ఆయన కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, తప్పేంటి? తీసుకొనివ్వండి. 2013లో కేసీఆర్ గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హీ వాజ్ ఇన్ టీయర్స్, Yes. ఏడ్చారు, బాధపడ్డారు. అలాంటి మూమెంట్ కేటీఆర్కి ఎప్పుడైనా కొంచెం ఏడ్చినా బాధపడ్డా? చాలాసార్లు ఉన్నాయి, ఎందుకు లేవు? చాలాసార్లు ఉంటాయి. ఇట్లా పర్సనల్ లైఫ్లో ఎందుకు ఉండవమ్మా? ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు, పిల్లలని బాడీ షేమింగ్ చేసినప్పుడు, వ్యక్తిగతంగా మరీ దరిద్రమైన చండాలమైన లింకప్లు పెట్టినప్పుడు, ఒకసారి నా కొడుకు అడిగాడు నన్ను, మీ మీద వచ్చే ఈ రూమర్స్ తప్పన్నప్పుడు మీరు ఎందుకు వాటిని ఖండించరు అన్నాడు. ఏం ఖండించాలి, ఎంతకని ఖండించాలి? ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఖండించరు అన్నాడు. ఏం చెప్పాలి చెప్పు? ఒక్కసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను ఇది నాన్ సెన్స్ అని. ఎన్నిసార్లు చెప్తావు? అవతల 1000 గొంతులతో దాడి చేస్తుంటే ఏం చేస్తావు? సరే కానీ నాన్ సెన్స్ అని చెప్పి వదిలేయాలి. ఇప్పుడు కనీసం అవతల ఏదైనా ప్రూఫో, ఎవిడెన్సో, ఏదైనా చేశాను తప్పండి అనుకుంటేనేమో మాట్లాడిన అర్థం ఉంది. ఎటు పడితే అటే మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఏం చేయాలి? మీకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ అనేది వచ్చింది, దాన్ని ఒకటి జరిగిన దాన్ని వైప్అవుట్ చేయాలి, దాన్ని మార్చాలి అంటే? చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా చాలా ఉన్నాయి. పొలిటికల్ లైఫ్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా ఇంకొకటేం చెప్తాం కానీ దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ వుడ్ డూ డిఫరెంట్లీ ఇఫ్ గివెన్ అ ఛాన్స్ నౌ. మెనీ థింగ్స్. సి చాలా మంది చెప్తుంటారు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అని. ఎవ్రీబడి హ్యాస్ రిగ్రెట్స్, దే హైడ్ ఇట్. ఐ డూ హ్యావ్ రిగ్రెట్స్, ఐ విల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. నాకు ఇప్పుడు మళ్ళీ తిరిగి టైంలో వెనక్కి వెళ్ళి కొన్ని మార్చుకుంటూ రావాలంటే మార్చుకుంటూ వస్తాను. కానీ ఆ రోజు ఆ నిమిషానికి అది కరెక్ట్ అనిపిస్తుంది మనం చేసింది. ఎగ్జాక్ట్లీ. ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి చూస్తే రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్ కనబడతాయి. కాబట్టి ఆ క్లారిటీ మనకు ఉండాలి. సరే మనిషి అన్నాక తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము, భవిష్యత్తులో చేయకూడదు అనుకుని నడవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఇది చేసేవాడిని అది చేసేవాడిని నేను చెప్తే ఎలా ఇప్పుడు? సో తమిళనాడులో విజయ్ రాజకీయాలు లేకుంటే మార్పు అనేది వచ్చిన తర్వాత, వెస్ట్ బెంగాల్లో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అనే దాంట్లో వెళ్తున్నప్పుడు, సో తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు, లేకుంటే నెక్స్ట్ తెలంగాణలో మేమే వస్తున్నాము అనేటువంటి ఇవన్నీ ఎవరి వింటున్నప్పుడు ప్రయత్నం వాళ్ళు చేయాలమ్మా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే, తప్పేం లేదు. ఎవరన్నా చేసుకోవచ్చు ప్రయత్నాలు, దానికేముంది. ఇప్పుడు విజయ్ గారిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఇంకొకరిని చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తప్పేం లేదు, చేసుకోవచ్చు, తప్పేముందండి. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ట్రయింగ్, నథింగ్ రాంగ్. అల్టిమేట్లీ ఇప్పుడు ఎవరైనా సరే అల్టిమేట్ ప్రజల మన్ననలు పొందాలి కదా, ప్రజల ప్రేమను పొందాలి. దట్స్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ అనేది బాగా పెరిగింది, పార్టీలు కూడా ఎక్కువ అవుతున్నాయి, అందులో నెక్స్ట్ మేమే వస్తాము అనేది మీరు చెప్తున్నారు. 2034 వరకు నేనే ఉంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ తర్వాత పంజాబ్ అండ్ తెలంగాణ అని అంటోంది. ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా? మా తలరాత రాసేది అల్టిమేట్గా మా సోదరులు, మా సోదరిమణులు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, వారికి ఏ రకమైన పరిపాలన కావాలని వారు నిర్ణయించుకోవాలి. కేసీఆర్ గారి పరిపాలన మీరు చూశారు, 12 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలన మీరు చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తున్నారు. మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి. 3 పరిపాలనలో 3 ప్రభుత్వాల సామర్థ్యం మీ కళ్ళ ముందు కనబడుతుంది. అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, నేనేం చెప్తాను అంతకంటే. వాళ్ళు మా తలరాత రాస్తారు, మమ్మల్ని పని చేయమంటే పని చేస్తాం, లేదు పక్కకుండానంటే పక్కకుంటాం. మాకు వాళ్ళు ఏం చెప్తే అది అల్టిమేట్గా అదే శిరోధార్యం.
సో, ఈ ఇయర్ మీరు కంప్లీట్ చేసుకున్నారు. ఒక 20 ఇయర్స్, 2 డెకేడ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఒక పొలిటికల్ జర్నీ అనేది. సో, ఈ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే, మీరు అక్కడి నుంచి వచ్చేసారు. 2 మంత్స్ లీవ్ కావాలనుకున్నారు. అప్పుడు కుదరదని చెప్పారు. ఈ 20 ఇయర్స్ జర్నీ ఎట్లా అనిపించింది అసలు? బోల్డ్ అన్ని హీప్స్ అండ్ బౌండ్స్ అంటారు. అప్స్ అండ్ లోస్ ఇవన్నీ ఉన్నాయి. ఈసీజీ గ్రాఫ్లా ఉండింది అంతే. పైకి కిందికి, పైకి కిందికి. కొన్ని ఎలక్షన్లు గెలిచాము, కొన్ని ఓడిపోయాము, కొన్ని విజయాలు సాధించాము, కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాము, కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని మంచిగా అనిపించలేదు. దట్స్ లైఫ్. ఎవరైనా అంతే కదమ్మా. 20 ఏళ్ళు ఇట్స్ ఎ లాంగ్ టైం. సో ఈ 20 ఏళ్ళలో నా కూతురు పుట్టింది మధ్యలో. సో ఇట్లా పర్సనల్ హైస్ చాలా ఉన్నాయి. పర్సనల్ ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉన్నాయి, కొన్ని నాట్ సో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. దట్స్ లైఫ్. ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ కదా కవిత. ఏముంటుంది అందులో? లైక్ ఎవ్రీబడి ఐ హావ్ ఎంజాయిడ్ సమ్ మూమెంట్స్, ఐ డిడ్ నాట్ లైక్ సమ్, బట్ దట్స్ లైఫ్. సో యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఏ క్షణమైనా అనిపించిందా, అరే పాలిటిక్స్‌లోకి రాకుండా ఉంటే కొన్ని బావుండేది? లక్షల సార్లు కొన్ని లక్షల సార్లు అనిపించింది. ఏంటి దరిద్రం అని, ఏంటి బురద, ఏంటి నాన్ సెన్స్, వై ఎమ్ ఐ హియర్, ఏం చేస్తున్నాం ఇక్కడ, కొన్ని లక్షల సార్లు అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఏం గుర్తొస్తుంది? వాట్ మోటివేట్స్ యూ మళ్ళీ లాస్ట్ వెళ్ళాలి? 2.5 yearsలో కూడా చాలా సార్లు అనిపించింది ఎందుకున్నాం ఇక్కడ అని. కానీ మళ్ళీ అనిపించింది ఇప్పుడు ఓడిపోయాం, ఇప్పుడు నేను తప్పుకుంటే వీడు తప్పించుకున్నాడు, ఓడిపోతే తట్టుకోలేకపోయాడంట. ఒకవేళ వదిలేయాల్సి వస్తే రాజకీయాన్ని, గెలిచిన తర్వాత ఆ టైంలో వదిలేస్తాను. ఇట్లా ఓడిపోయి వదిలేసేటోని కాదు నేను. మళ్ళీ సాధించి చూపెట్టి డెఫినెట్గా మళ్ళీ విజయం సాధించిన తర్వాతే అవసరమైతే వదిలేస్తాను తప్ప నాయకుడిని కష్టాల్లో వదిలేసే మనిషిని కాదు. అట్లాగే రాజకీయాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని పనిచేసే క్రమంలో ప్రజల గెలుపు, ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పొందాలి అని కష్టపడే టైంలో తప్పించుకునే టైప్ నేను కాదు. సో, మోటివేషన్ అనేది ఏది ఇస్తుంది మీకు? ఒకటే సింపుల్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ తెలంగాణ షుడ్ కమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అదొక్కటే సింగిల్ మైండెడ్ ఫోకస్. అండ్ కేసీఆర్ గారు అంత కష్టపడి సాధించిన ఈ రాష్ట్రం, ప్రజల దయతో సాధించిన రాష్ట్రం, ఇవాళ పుష్కర కాలం తర్వాత కొంతమంది ముష్కరుల చేతిలో పడింది. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తుల్లో ఒక చిన్న పాత్ర పోషించిన వ్యక్తిగా నా మీద కూడా ఉంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సో, నెక్స్ట్ టార్గెట్ అంటే మళ్ళీ మీకు 2.5 ఏళ్ళు అయినప్పుడు కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పొలిటికల్ హీట్ విపరీతంగా కనిపిస్తోంది. బోల్డ్ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఆరోపణలు, వీటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మీకు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేయాలి, ఆ ఎజెండా, ఆ టార్గెట్ అటువైపు వెళ్ళాలి అంటే పని చేసుకుంటూ పోతుంటే టార్గెట్లు ఆటోమేటిక్గా అచీవ్ అవుతాయి. అంటే నేను ఇప్పుడు ఫలానాది టార్గెట్ అని చెప్పను, కానీ ఎస్, తెలంగాణలో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడమే టార్గెట్. కేసీఆర్ గారు మాత్రమే దానికి సమర్థుడైన నాయకుడు. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు. కేసీఆర్ గారు తిరిగి బాధ్యత తీసుకుంటే ఈ రాష్ట్రంలో పేదవాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. కేసీఆర్ గారు తిరిగి పగ్గాలు చేపట్టాలి. ఈ రాష్ట్రం ఏదైతే ఇంత కష్టపడి ప్రజలు సాధించుకున్నారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అంతే, అంతకు మించిన టార్గెట్ ఏం లేదు. సో, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్, అప్డేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్సీపీ, ఆ తర్వాత శివసేన, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత బిజు జనతాదళ్, ఈ పార్టీలన్నీ చూస్తే నెక్స్ట్ టార్గెట్ ఈస్ బీఆర్ఎస్ నెక్స్ట్ అనేటువంటిది ఉంది. టార్గెట్ ఏంటమ్మా? మమ్మల్ని ఆల్రెడీ టార్గెట్ చేశారు కదా. మా 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని పోయారు. ఇప్పుడు నేను అంటుంది బీజేపీ నుంచి కూడా ఒక రీజనల్ పార్టీస్కి ఇంకా ప్లేస్ లే. చూద్దాం. చాలామంది చాలా కలలు కంటుంటారు. అయితే ఏమి, ఇప్పుడు ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, ఎవరి ఎజెండాలు వాళ్ళవి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. మా పని మేము చేస్తుంటాం. అల్టిమేట్గా ప్రజల దయ, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారా, మాకు ఇస్తారా, అసలు ఎవరు కరెక్ట్ ఈ రాష్ట్రానికి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నాడు, మమ్మల్ని ఎవరు కాపాడలేడు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నాడు, వాళ్ళు ఏం చేసినా, ఈ మా ప్రత్యర్థులు ఏం చేసినా చెల్లదు. సో, రీజనల్ పార్టీస్ అవసరం ఏముంది అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. నెక్స్ట్ మెల్లిమెల్లిగా వైప్ అవుట్ అయిపోతున్నాయి అని. సింపుల్ మా, నేను అనేది ఏమంటే, ఇవాళ తెలంగాణలో 16 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎన్నడన్నా ఒక్కరోజు మాట్లాడారా? ఉదాహరణకి 2 మన ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, సెమీకండక్టర్ ఇండస్ట్రీలు, ఒకటి కేన్స్ అనేది, రెండోది మైక్రాన్ అనేది. మోడీ గారు వాళ్ళ చెయ్యి వడిపెట్టి గుజరాత్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? బడి తిన్నోడిదే బర్రె తీసుకుని వెళ్ళిపోయినాడు. ఏం చేశారు 8 మంది వీళ్ళు, 8 మంది వాళ్ళు? ఓ చిన్న నగరం లక్నో మనతో పోలిస్తే దానికి మెట్రో ఇస్తారు, మనకి ఇవ్వరు.
మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీలు? ఎందుకు ఉండాలి రీజనల్ పార్టీస్ అంటే, అదే ఇప్పుడు ఉదాహరణకు తేజస్వి సూర్య అని ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చాడు. అక్కడ ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉంటే అవసరమైతే గల్లా పట్టుకుని కొట్టేటోళ్ళు. అంటావా మా తెలంగాణను పాకిస్తాన్తో పోలుస్తావా, ఎవడరా నువ్వు అని. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇవాళ ఒకటి కాదమ్మా, అట్లా 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. తెలంగాణని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంటే ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు? అందుకే ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ లాంటి పార్టీ అంటే, తెలంగాణను ఇందాక నేను చెప్పింది అదే, శ్వాసించింది, స్వప్నించింది, సాధించింది బీఆర్ఎస్. మా డిఎన్ఏ తెలంగాణ, మా జెండా తెలంగాణ, మా ఎజెండా తెలంగాణ, మా నాయకుడు లక్ష్యం తెలంగాణ. అలాంటప్పుడు మాకంటే తెలంగాణని ప్రేమించే వాళ్ళు ఉంటే తప్పకుండా స్వాగతిస్తాం. కానీ ఆ తెలంగాణను మేము ఇంతగా ప్రేమించి ఇంత సాధించిన తెలంగాణని ఇవాళ అవమానిస్తుంటే, అన్యాయం చేస్తుంటే, వివక్ష చేస్తుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడదమ్మా? కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. అది వాస్తవం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ వేరు కాదు, తెలంగాణ వేరు కానే కాదు. దే ఆర్ సినానిమస్. అట్లాంటప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ లేని పరిస్థితి, తెలంగాణలో కేసీఆర్ లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది? రీజనల్ పార్టీస్ లేని పరిస్థితి ఏముంటుంది? ఇంకోటి జాతీయ పార్టీలు. ఎక్కడ జాతీయ పార్టీలు? ఏం చేశాయి జాతీయ పార్టీలు 2 తెలంగాణకి? మీరు చెప్పండి నాకు. 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి? ఈ 2.5 ఏళ్ళుగా వీళ్ళు చేసింది ఏంటి? 12.5 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకు చేసింది ఏంటి? ఒక పని చెప్పండి, ఫలానా పని చేశారని. ఎందుకు ఉండాలి మరి ఆ జాతీయ పార్టీలు తెలంగాణలో? ఆ జెండాలు ఎందుకు ఉండాలి అసలు ఇక్కడ? ఈ ఎలక్షన్స్ రాబోయేటువంటి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ స్ప్లిట్ అవుతుంది అనేటువంటి ఒక మాట ప్రతిసారి అది వినిపిస్తుంది. కలలు వారికి ఉంటాయి. ఎవరో కలగంటున్నారు అట్లా అవుతుందని, ఏదో జరిగిపోతుంది. ఎందుకు అవుతుంది? ఏం అవసరం ఉంది మాకు? మా పార్టీ పటిష్టంగా ఉంది, పని చేసుకుంటూ పోతున్నాం. మాకు నాయకుడు ఉన్నాడు, నాయకత్వం ఉంది, మా క్యాడర్ ఉంది, బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ ఉంది. అట్లాంటప్పుడు మాకేం కర్మ? ఏదో జరగాలి, ఏదో, అది విష్ఫుల్ థింకింగ్. ఎవరికో ఏదో కోరికలు ఉన్నాయి, ఏదో జరగాలి అని. దానికి నేనేం చేయగలను, ఎవరేం చేయగలరు? సో బీఆర్ఎస్కి ప్రజల్లో ఇంకా ఆదరణ, లేకుంటే మేము మిస్ అయిపోయాము, మళ్ళీ తిరిగి రావాలి అనేది చూస్తారు కదా. అవర్ కమ్ బ్యాక్ ఈస్ గోయింగ్ టు బి గ్రేటర్ దెన్ ద స్మాల్ సెట్ బ్యాక్. ఇట్ విల్ బి ఎ గ్రేట్ కమ్ బ్యాక్. ఒక తుఫాన్ లాగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, మీరు చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత. అండ్ బెస్ట్ విషెస్. 20 years కంప్లీట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.